రాజనగరం నియోజకవర్గాన్ని నీలి జెండాలు కమ్ముకుంటున్నాయి. బీర్వా గుర్తుపై పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి బర్రె ఆనంద్ కుమార్ వెంట నాయకులు, కార్యకర్తల, అభిమానులు నీలి జెండాలు చేతబూని నియోజకవర్గంలో కలియ తిరుగుతున్నారు. ఇప్పుడు ఎటు చూసినా రెపరెపలాడుతున్న నీలి జెండాలు కనిపిస్తున్నాయి. బీర్వా గుర్తు కోసం చేస్తున్న ఎన్నికల ప్రచారం వినూత్నంగా ఓటర్లను ఆకర్షిస్తుంది. బర్రె ఆనంద్ దెబ్బకు రాజనగరంలో ఫ్యాన్ తిరగడం లేదు. గ్లాస్ ఎక్కడెక్కడ బద్దలైందో, సిరి సంపదలను అష్టైశ్వర్యాలు ఇచ్చే లక్ష్మీదేవి బీరువాను మర్చిపోకుండా ఓటు వేస్తామని ప్రజలు చెప్తున్నారు. దీంతో బీర్వా గుర్తు జనంలోకి దూసుకుపోతుంది. బర్రె ఆనంద్ తరపున త్రిశూల వ్యూహంతో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా జరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లోనే ఎస్సీ, ఎస్టీ, బీసీలు అధికంగా ఉండే చోట, పంట పొలాల్లో రైతు కూలీలు పనిచేస్తున్న చోటకి కూడా నాయకులు, కార్యకర్తలు వెళ్లి బీర్వా గుర్తుపై ఓటు వేసి ఆనంద్ కుమార్ను గెలిపించాలని కోరుతున్నారు. ఇది ఓటర్లపై మంచి ప్రభావం చూపిస్తోంది. ఒకవైపు అభ్యర్థి బర్రె ఆనంద్, మరోవైపు దళితపేటలో బర్రె ఆనంద్ తల్లి బర్రె మరియు మాజీ కార్పొరేటర్ బర్రె అను హెలినియా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇంకోవైపు ఊరుకొండ, సీతానగరం, రాజనగరం మండలాల్లో నాయకులు, కార్యకర్తలు బృందాలుగా ఏర్పడి ఎవరికి వారు ప్రతిరోజు ప్రత్యేక ప్రణాళికతో ప్రచారంలో పాల్గొంటున్నారు. అలాగే